ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఉన్నట్లుండి రాత్రి 9:30 దాటాక ఒంటరిగా ఒక మహిళ వచ్చి ఈ వార్త చెబుతుంది. ఎవరు ఆ మహిళ? ఏం జరగబోతుంది? ఏం చెప్పబోతుంది? ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహి దేవియే నమః. వారాహి అమ్మ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒకసారి మనసులో వారాహి అమ్మను తలుచుకోండి, వేడుకోండి, మీ సమస్య చెప్పుకోండి. మీరు మీ కుటుంబం అంతా బాగుండాలని చెప్పి అష్టైశ్వర్యాలతో తులతూగాలంటూ మేము మనస్ఫూర్తిగా మీ మంచిని కోరుకుంటున్నాము. ఈ రాశి జాతకులకు ఈ రోజున చాలా కలిసి వచ్చే రోజు. ముఖ్యంగా 9:30 రాత్రి ఈ సమయంలో ఒక మహిళ వచ్చి ఒక వార్త చెప్తుంది. ఇది వినగానే మీ మైండ్ అనేది ఒక్కసారిగా బ్లాక్ అయిపోతుంది. మైండ్ ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోతుంది. మరి ఆ వార్త ఏమిటి అనే పూర్తి విషయం గురించి ఈ వీడియోలో మనం అయితే చర్చించుకుందాము. ఈ రాశి జాతకులకు సాధారణమైన రాశి ఫలితం కానే కాదు, ఈరోజు చాలా కలిసి వచ్చే రోజే. కానీ ఒక మహిళ చేసేది ఏమిటి? ఒంటరిగా వచ్చి చెప్పబోతున్న ఆ వార్త ఏమిటి? చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ప్రతి ఒక్కరి మైండ్ ఒకేలాగా ఉండదు, కానీ ఈ రాశి వారి యొక్క మైండ్ అనేది రియలిస్టిక్గా ఉంటుంది. ఏదైనా మీరు చాలా వరకు న్యాచురల్గా ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉంటారు. చాలా డిఫరెంట్గా ఆలోచిస్తుంటారు. ఎందుకు ఈ మహిళ వస్తుంది? అసలు ఎందుకు ఆవిడే రావాలి? ఏ విషయం? మనకి ఏమైనా నష్టం జరుగుతుందా, లేకపోతే ఏదైనా మంచి జరుగుతుందా? అసలు ఏ విషయం చెప్పడానికి వస్తుంది అనేది ఆలోచన వీరికి ఎక్కువగా ఉంటుంది. ఒక విషయాన్ని ఒకవైపు ఆలోచించడం కాదు, రెండు వైపులా కూడా ఆలోచిస్తారు. వీరికి ఆ తర్కం ఉంటుంది. సమస్య నా వైపు నుంచి, ఎదుటి వారి వైపు నుంచి కూడా ఆలోచిస్తేనే సమస్యకు ముగింపు వస్తుందనే ఒక ధోరణి వీరిలో ఉంటుంది. ఇది దైవత్వంతో నిండిన ఆలోచన. ఈ రాశి జాతకులకు ఈరోజు ఆలోచనని వీరి జీవితాన్ని ముందుకు నడిపిస్తూ వస్తున్నాయి. అపాయాలను వెన్నతో పెట్టిన విద్యలాగా ఎక్కువగా ఎదుర్కొంటుంటారు. అదేవిధంగా వీరు ఆలోచించినట్టుగానే మాటలు వీరి హృదయాన్ని కాదు, దీర్ఘ మైండ్ని తాకేటట్టుగా ఉంటాయి. ఆమె అపరిచితురాలు, అంతేకాదండి, ఆమె మీకు చెప్పేటువంటి విషయం ఎప్పటి వరకు ఎవ్వరూ చెప్పని ఆలోచన నేరుగా కనెక్ట్ అయి ఉంటుంది. ఈ యొక్క ఆలోచనే మిమ్మల్ని ఈ వీడియో మొత్తం చూడనిస్తుందని మేము అనుకుంటున్నాము. ఈ వీడియో వినకపోతే 10 నిమిషాలు సమయం మీకోసం మీరు కేటాయించుకోకపోతే చాలా కీలకమైన నిర్ణయాలు పొరపాటు చేసే అవకాశాలు కూడా ఖచ్చితంగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఈ రాశి వారికి ఎక్కువగా ఆలోచించేవారు అని బిరుదు ఉంటుంది. బయటకి చాలా నవ్వుతూ ఉంటారు, కానీ లోపల చాలా విషయాలు దాచుకుంటారు. ఎంత బాధలో ఉన్నా సరే ఎవరికి చెప్పుకోలేరు. ఈ యొక్క సమస్యలు మైండ్లోనే తిప్పుతూ ఉంటారు. ఇటీవల రోజులలో ఒక నిర్ణయం మీద మీ మీద ఏదైనా ఒక డౌట్, ఎవరో మోసం చేస్తున్నారు అనే ఫీలింగ్ కానీ, లేదా సైలెంట్గా ఉండడం కానీ ఎవరైనా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒక రాత్రి ఒంటరిగా మీ తలుపు దగ్గరికి రావడం అంటే చాలామంది ఆమె చెప్పే మాటలు జాగ్రత్తగా ఉండండి, ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా ఈరోజు రాత్రి 9 గంటక ఆ మహిళ ఎవరు? మరి ఆమె ఎందుకు మీ దగ్గరికి వస్తుంది? ఈ సమయంలోనే ఎందుకు వస్తుందనే వివరణ కూడా ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా పూసగుచ్చినట్టుగా తెలుసుకుందాం. ఆమె మీ జీవితంలోనే ఒకప్పుడు మీతో పనిచేసిన స్త్రీ కావచ్చు, లేదా మీ కుటుంబానికి సంబంధించిన స్త్రీ కూడా అయి ఉండవచ్చు ఇక్కడ, లేదా మీ ఆలోచనలకు తెలిసిన స్త్రీ కూడా అయి ఉండవచ్చు. ఈ రాత్రి సమయం అంటే ఏమిటి? ఈ సమయంలోనే మనకి ఏదైనా సరే కొన్ని చెడు గ్రహాలు, చెడు ఇబ్బందులు అనేటివి పుట్టుకొస్తూ ఉంటాయి. ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. పగలు ఉన్నంత ఒక మైండ్ స్ట్రెస్ అనేది రాత్రి ఉండదు. అందుచేతనే రహస్యాలు బయటపడే కాలం, నిజాలు బయటపడే క్షణం. కనుక మీకు ఆ స్త్రీ అనేది ఇక్కడ కేవలం స్త్రీ కాదు, ఆమె సందేశ ప్రతీక. ఆమె రావడం అంటే మీ యొక్క జీవితంలోనే ఎప్పుడు ఈ విషయం వెలుగు నింపబోతుంది, వెలుగులు రాబోతుందని సూచన. ఆమె చెప్పేటువంటి హెచ్చరిక నిజమా, లేకపోతే అది మానసిక సూచన అని, చెడు అర్థం ఉందా, మంచి అర్థం ఉందా అనేది కూడా మీరు చాలామంది ఊహించలేరు. మీరు ఎప్పుడు ఒక్కసారి చాలా ఓపెన్గా మాట్లాడి ఉంటారు. ఆమె మాటలు ఆమె మర్చిపోలేదు.
అలాగే మీరు మర్చిపోలేదు. మీరు మాత్రం మర్చిపోయిన ఆమె రావడం చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ మీ ముఖంలోనే ఒక టెన్షన్తో కూడిన ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే ఆమె చెప్పేటువంటి వార్త మీకు మొదట్లో అలాగే అనిపిస్తుంది. మరి ఈ రాత్రి ఎందుకు వస్తుంది అంటే, ఈ రాత్రి తర్వాతే మనుషులు నిజం చెప్పడానికి ధైర్యం చేసే సమయం ఉంటుంది. మాటల వెనకాల అర్థం బయటపడే సమయం. ఈరోజు అధికారిక పేరుతో సృష్టించబడినటువంటి రోజు కనుకే ఈ మహిళ ఈ సమయాన్ని ఎంచుకుంది. ఇది మీ గ్రహ బలం అని కూడా తప్పదు. ఏదైనా కానీ దైవ నిర్ణయం అని గుర్తుపెట్టుకోండి. మాటలు చేతల్లో జాగ్రత్తగా గమనించండి. ఈ మహిళ ఈ సమయాన్ని ఎంచుకుంది కాబట్టి మీకు చెప్పే ఆలోచన ఏమిటంటే, ఆమె ఎవరో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, జాగ్రత్తగా ఉండండి. లేదా మీ సరిహద్దుల్లోనే మీరు ఉండాలి. మీరు అద్దు దాటి ఎవరితో కూడా ప్రవర్తించకూడదు. లేదా ఎవరితోనైనా సరే అది చనువుగా ఉంటున్నారా, వారి గురించి మీకు చెప్పే ధైర్యం ఎవరు చేయకపోయినా ఈ స్త్రీ చెప్తుంది. ఇది విన్నప్పుడు భయపడాలి అంటే కాదండి. ఈ రాశి వారికి వచ్చే హెచ్చరిక ఎక్కువ. ఇప్పటికీ జరుగుతున్న విషయాలపైన మీకు తెలియకుండానే జరుగుతున్న మాటలు కూడా ఎక్కువగా ఉంటాయి. మీరు సింపుల్గా తీసుకునే వ్యక్తులైతే ముఖ్యంగా మీ మంచితనం ఉపయోగించుకోవడానికి చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇది మానసిక సూచన. అంటే ఇది కొన్ని సందర్భాల్లో ఈ స్త్రీ నిజంగానే బయట స్త్రీ కాకపోయినా మిమ్మల్ని మనసుతోటి మీ యొక్క ఆత్మ సంబంధిత ఆత్మ సందేశం ఇచ్చే స్త్రీ కూడా కావచ్చు. సో ఇది మీకు హెచ్చరిక రావడం అంటే మీరు ఒక పెద్ద తప్పు చేయబోతున్నారు, లేదా ఒకరిని ఎక్కువగా నమ్ముతున్నారు, మీరు మీ శక్తిని తప్పు దిశలో వినియోగిస్తున్నారు అనేది అర్థం చేసుకోండి. ఆమె చెప్పే వార్త పూర్తిగా మీరు అనుకుంటుంది పూర్తిగా తప్పు కాదు. కానీ మీరు నమ్మిన వ్యక్తి మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారు. మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని వల్ల మీకు నష్టం ఉంది. మీరు ఏదైతే ముందుకు వెళ్ళాలని చెప్పి అనుకుంటున్న దాంట్లో మీకు పూర్తి మైనస్ ఉంది. మీరు దేంట్లో అయితే ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో మీకు పూర్తి మైనస్ వ్యతిరేకత ఉంది. ఈ యొక్క ఆలోచన అనేది పూర్తిగా బయటపడుతున్నారు. ఆమె చెప్పేటువంటి వార్తల్లోనే ఉన్నటువంటి అవకాశాలు కానీ మీ పేరు వాడుకొని ఎవరైనా ప్లాన్ చేస్తున్నారా, ఎవరైనా సరే అపనింద మీ ముందుకు వెంటే ప్రయత్నం చేస్తున్నారా అనే విషయం కూడా ఉంటుంది. మీరు తీసుకోబోయే నిర్ణయం మీకు కాదు, ఇతరులకు లాభమైన నిర్ణయంగా మారుతుంది. ఇది ఇప్పుడు ఆపకపోతే మీ మైండ్ని మీరు చేసినట్టుగా అవుతుంది. అయితే మీరు ఎప్పుడు కూడాను చేసే ప్రతి పని కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా? మీ మైండ్ మిమ్మల్ని మోసం చేస్తుంది అని చెప్పేస్తూ ఉంటుంది. ఆమె చెప్పే మాట మీకు నిద్ర లేకుండా చేస్తుంది. ఎందుకంటే ఈ రాశి వారికి ఈ మాట స్ట్రాంగ్గా తగులుతుంది. భావోద్వేగాలు కాదు, లాజిక్తో ఆలోచిస్తే ఈసారి లాజిక్ వాడుకున్నట్టుగా అనిపిస్తుంది. తప్పుదారిలో వెళ్తున్నారని కూడా మీకు అర్థమవుతుంది. మహిళలు చెప్పే వార్త మీ ఆలోచనకు ఒక లాస్ట్ బ్రేక్ లాంటిదని చెప్పవచ్చు. ఇది ఉపయోగకరమా లేదా చెడు అర్థం ఏమైనా ఉందా అంటే ఇక్కడ ఒక విషయం మీకు క్లియర్గా చెప్పాలి. ఆమె రావడం చెడు కాదు, ఆమె చెప్పే మాట చెడు కాదు. కానీ మీరు ఆ మాటను లైట్గా తీసుకుంటే మాత్రం తర్వాత సమస్యలు రావచ్చు. చెడు ఎప్పుడు కూడా జరుగుతుంది అంటే మీరు హెచ్చరికలు పట్టించుకోనప్పుడు. ఆ వ్యక్తి మళ్ళీ మీరు నమ్మితే గనక మోసం చేస్తారు. మీరు గోప్యమైన విషయాలు అందరికీ చెప్పినప్పుడు, ఎందుకంటే ఒకసారి చెప్పినప్పుడు మీరు నమ్మచ్చు. ఆమె చెప్పినప్పుడు మీకు నిజంగానే జరగకుండా ఉంది. రెండవసారి నమ్మిన అవసరం లేదు. మరి ఈ రాశి వారు ఇప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయి. రాత్రిపూట ఎక్కువగా ఆలోచించద్దు. ఎవరిపైనైనా సరే వెంటనే నమ్మకం పెట్టుకోకపోవడం మంచిది. మాటలు చెక్ చేసుకోండి 1-2 సార్లు. అది ఒక పెద్ద మానసిక భారాన్ని తగ్గిస్తుంది. అప్పుడు అది మీ నిర్ణయాన్ని కూడా ఆపుతుంది. మీ పేరు మీద సేఫ్గా కూడా ఉంటుంది. నష్టం ఎప్పుడు తప్పుతుంది. ఇది ఓవర్ థింకింగ్ అని కూడా వదిలేస్తే గనక, ఆమె మాటలు లైట్గా తీసుకుంటే గనక పెద్ద నష్టం తప్పుతుంది. మీకు ఒక సంఘటన వలన శుభ ఫలితాలు కూడా రాబోతున్నాయి. ఒక మోసం ముందే బయటపడుతుంది. మీ జీవితంలోనే ఒక నెగిటివ్ వ్యక్తి దూరం అవుతారు. మీ మానసికంగా బలపడతారు. ఈ స్త్రీ రావడం మీ రాశి వారికి శ్రీరామ రక్ష లాంటిది. మీ ప్లాన్లు అందరికీ చెప్పొద్దు. ఇది మీరు తీసుకోవలసిన జాగ్రత్త. ముఖ్యంగా రాత్రి సమయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకోవద్దు. ఆకస్మికంగా దగ్గరయ్యే వ్యక్తులతో కూడా అప్రమత్తంగా ఉండండి. మీరు మంచివాణి అనే భావనతోని అందరినీ నమ్మొద్దు. ఇటువంటి సమయం మీకు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే చిన్న పరిహారాలు చేసుకుంటే మీ ఆలోచన మారుతుంది. మనసు కొద్దిగా బాగుంటుంది.
ఇంట్లో చేసుకునే సరళమైన పరిహారం ఇప్పుడు చెప్తాము, ఆలకించండి. ఈ రోజున మీరు ఏమిటంటే కనుక ఒక దీపాన్ని వెలిగించండి పూజ గదిలో. అదేవిధంగా హనుమాన్ చాలీస లేదా హనుమంతుల వారి యొక్క స్తోత్రాన్ని పఠించండి 11 సార్లు. ఎవరి గురించి అయినా సరే మనసులో అనుమానం ఉంటే ఆ వ్యక్తి పేరు మనసులోనే పెట్టుకోండి. నిజం బయటపడాలి అని చెప్పి కోరుకోండి, ఖచ్చితంగా కూడా బయటపడుతుంది. ఇక ఫైనల్గా మేము చెప్పదలుచుకుంది ఏమిటి అంటే కనుక ఆమెకు ఇందులో ఎలాంటి లాభం లేదండి. అని మీరు ఒకప్పుడు ఆమెకి ఇచ్చిన గౌరవం, ఆమె నిజాయితీని గుర్తించిన తీరు ఇప్పుడు ఆమెకు గుర్తుగా ఉంది కాబట్టి ఇలా గుర్తు చేస్తుంది. అందుకే ఈ వార్త దాచలేక మీ దగ్గరికి వచ్చి చెప్తుంది. ఇది హెచ్చరిక మాత్రమే. ఈరోజు రాత్రి తర్వాత ఇలాంటి ఫైనల్ డిసిషన్స్ తీసుకోవద్దు, ఎవరి మాట వినొద్దు. కూల్గా ఉండండి. కూల్ అయ్యే వరకు ప్రతి విషయాన్ని కూడా వెయిట్ చేయండి. ఈ రాశి వారికి మీ బలం మైండ్, అదే మీ మైండ్ ఒక్కసారిగా తప్పుదారిలోకి వెళ్తే మీకే నష్టం. ఈ వీడియో మీకు కనెక్ట్ అయిందని మేము అనుకుంటున్నాము. ఈ రాశి జాతకులు తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. మీరు మీ ఇంటిల పాది కూడా సుఖ సంతోషాలతోనే అష్టైశ్వర్యాలతో ఉండాలని, జాగ్రత్తలుగా మీరు ఉండాలని మేము ఎప్పుడూ కోరుకుంటుంటాము. ఇదంతా ఊరికే జరగలేదు. ఇదని వెనకాల ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి మీ కష్టాలకు అసలు కారణం. ఆ వ్యక్తి మీ జీవితంలోనే ఉన్నంత కాలం మీకు నిజమైన శాంతి దక్కదు. ఆ మనిషే మీ జీవితంలోనే ఎంతటి ప్రతికూల ప్రభావాన్ని చూపాడు అంటే దాని ప్రభావం ఈ రోజుకి కనిపిస్తుంది. మీ సమస్యలు మరియు అడ్డంకులు అనే వెనకాల ఒక చోట అతని హస్తం ఉంది. స్నేహితులారా, ఆ పేరు వినగానే మీ జీవితంలోనే ఎన్నో రహస్యాలు మీకు అర్థమైపోతాయి. ఇతనే మీకు అందరికంటే కూడా పెద్ద విశ్వఘాతకం చేశాడు. ఇతనే మీ జీవితానికి అతి పెద్ద విరోధిగా మారారు. మీ జీవితంలోనికి పదే పదే వచ్చిన కష్టాల వెనకాల ఈ యొక్క వ్యక్తి ప్రభావమే ఉంటుంది. అతడి వల్ల మీ జీవితంలోని సంతోషాలు తగ్గి సమస్యలు పెరుగుతూ వచ్చాయి. అతడే మీ చుట్టుపక్కల ఉన్నంతకాలం మీకు మానసిక శాంతి మరియు ప్రశాంతత దక్కదు. అందుకే సమయం ఉండగానే అతడికి దూరంగా జరగడం చాలా అవసరం. ఈ వ్యక్తి మీ ఎదుగుదలను, సంతోషాన్ని అస్సలు తట్టుకోలేకపోతున్నాడు. మీ విజయం అతని లోపల ఇబ్బంది పడుతుంది. ఇందువలనే అతను నిరంతరం మీ పైన కుట్రలు పన్నుతున్నాడు. మీకు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మీరు మీ గమ్యానికి చేరుకోకపోవడమే అతని తాపత్రయం. ఈ రాశి వారి మేధస్సు ఈ రోజు వారి కీర్తి ప్రతిష్టలు ఇతరులలో అసూయను రేకెత్తించాయి. బహుశా ఇప్పటి వరకు అర్థం చేసుకోలేకపోయి ఉండవచ్చు. అసలు అకస్మాత్తుగా మీ జీవితాన్ని ఎందుకు ఇలా చిక్కుల్లో పడిపోయింది? ఎందుకు ప్రతి అడుగుల్లోనూ అడ్డంకులు వస్తూ ఉన్నాయి? ఎందుకు ప్రతిసారి నమ్మకం విచ్ఛిన్నమవుతుంది? కానీ భయపడవలసిన అవసరం లేదు. ఈరోజు ఈ వీడియోలో మీకు ప్రతి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పేరు నిరంతరం మీ వెంటే పడి ఉంది. అది మీ సంతోషాలను ముగించడానికి ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ మీరు సమయం చూసుకొని జాగ్రత్త పడితే ఆ మనిషి మీ జీవితాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసేస్తాడు. అతడి మీతో చేసిన మోసం వింటే మీరు షాక్ అవుతారు. అతడి అసలు ముఖాన్ని గుర్తించండి మరియు సమయం ఉండగానే తిరిగి దూరంగా ఉండండి. ఒకవేళ అలా చేయకపోతే అతను మీ జీవితంలోనికి కష్టం, గౌరవం మరియు మానసిక శాంతిని కూడా లాగేసుకోవచ్చు. నేనేమీ జోక్ చేయడం లేదు, అందుకే దీన్ని తేలిగ్గా తీసుకొని పొరపాటు చేయకండి. గ్రహాల స్థితి మరియు మన సమయం యొక్క సంకేతాల ఆధారంగా ఈ విషయాలను ముందుకు వస్తున్నాయి. సత్యం ఏమిటంటే ఇప్పుడు న్యాయం స్థానం దగ్గర పడింది. పైవాడి ఇంట్లో ఆలస్యం ఉండవచ్చు, కానీ న్యాయం తప్పకుండా లభిస్తుంది. ఎవరైతే మీతో మోసం చేశారో, మీ నమ్మకాన్ని వమ్ము చేశారో, ఇప్పుడు వారి జీవితంలోని తగిన సమయం ప్రారంభమైంది. వారి చెడు కాలం నెమ్మదిగా దగ్గరికి వస్తుంది. మీకు బాధ కలిగించిన ఆ వ్యక్తి ఇప్పుడు అదే వేదనను అనుభవించబోతున్నాడు. అతడు ఎంత ప్రయత్నం చేసినా సరే తన కర్మల పూర్తి ఫలాన్ని అనుభవించక తప్పదు. మీ జీవితంలోనే ఎవరైతే దుఃఖాన్ని నింపారో ఇప్పుడు అదే దుఃఖం వారి ముందు నిలబడుతుంది. మీ శత్రువు మీ పైన ఎన్నోసార్లు ప్రతికూల శక్తి, చెడు ప్రయోగాలు ప్రయోగించాడని చెప్పి నేను స్పష్టంగా సంకేతాలను చూడగలుగుతున్నాను. మిమ్మల్ని బలహీనపరచడం మరియు మీ ఉన్నతిని ఆపడమే అతని ఉద్దేశం. ఇక్కడ వరకు ఎందుకు మీ సంతోషాన్ని మరియు ఆస్తిపాస్తులను కూడా దెబ్బతీయాలని చూస్తున్నాడు, కానీ అతని ప్రతి ప్లాన్ ఫెయిల్ అయింది. ఎందుకంటే మీ పైన ఒక ప్రత్యేక దివ్యశక్తి యొక్క సంరక్షణ ఉంది. ఆ దేవతే ప్రత్యేకమైన
ప్రతికూల శక్తుల నుంచి, చెడు ప్రభావాల నుంచి మిమ్మల్ని కాపాడుతూ వచ్చారు. ఆ శక్తి మీ చుట్టూ ఒక అదృశ్య రక్ష కవచంలాగా నిలబడింది. ఇప్పుడు అన్నిటికంటే కూడా పెద్ద ప్రశ్న ఇదే: అసలు ఆ దివ్య శక్తి ఎవరు? వారికి మీ జీవితానికి ఉన్నటువంటి లోతైన సంబంధం ఏమిటి? ఎందుకు వారు ప్రతిసారి మిమ్మల్ని సంక్షోభం నుంచి కాపాడుతున్నారు? ఎందుకు వారు ప్రతి కష్ట సమయంలోనూ మీ రక్షణ కోసం నిలబడుతున్నారు? ఈరోజు ఈ వీడియోలో ఈ లోతైన రహస్యంపై నుండి తెరదించబోతున్నాము. అందుకే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకు అంటే ఇప్పుడు మీ ఇంట్లోకి ఒక అపూర్వమైనటువంటి చమత్కారమైన శక్తి ప్రవేశించింది. అలాంటి దివ్య శక్తి ఇప్పుడు మీ జీవితంలోనికి ప్రవేశించింది. అది మీ తలరాతను మార్చాలని సంకల్పించుకుంది. మీ ఇంట్లో ఇప్పుడు ఒక ప్రభావవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి దేవత యొక్క ఆగమనం జరిగింది. ఆ దివ్యమైన ఉనికి ఇప్పుడు మీకు సుఖ సంతోషాలను శాంతితో నిలబడబోతుంది. ఈ దేవత మీ జీవితంలోనికి వెలుగును మరియు ఆనందం యొక్క కొత్త దీపాన్ని వెలిగించబోతున్నారు. కాబట్టి మీ సమాచారం కోసం చెప్తున్నాము. మీరు ఏ సంతోషం కోసమైతే సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నారో, దేనికోసం అయితే భగవంతుడిని ఎన్నిసార్లు ప్రార్థించారో, ఇప్పుడు అదే సంతోషాలు మీ జీవితంలోని ద్వారం పైన తట్టబోతున్నాయి. కాబట్టి ఏ కాలంలో మరియు సంతోషంలోనే మీరు పగలు రాత్రి కష్టపడ్డారో, దేనికోసమైతే మీ కళ్ళ నుండి లేనన్నిసార్లు కన్నీళ్ళు వచ్చాయో, ఇప్పుడు అదే సుఖాలు మీ దగ్గరికి రాబోతున్నాయి. సంసారం యొక్క సంతోషాలు ఇప్పుడు నెమ్మదిగా మీ జీవితంలోనికి కారణం కాబోతున్నాయి. ఇప్పుడు మీ జీవితంలోని ఒక కొత్త మరియు ముఖ్యమైన అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికీ సమయం ఉంది, జాగ్రత్త పడండి. ఎందుకంటే ఒక చిన్న తప్పు కూడా మిమ్మల్ని పెద్ద ఇబ్బందిలోకి నెట్టేయగలదు. ఈరోజు ఈ రహస్యం అయితే బయటకి రాబోతుందో అది మీ ఆలోచనను పూర్తిగా మార్చేస్తుంది. మీ జీవితంలోనే నిరంతరం జరుగుతున్న సంఘటనల వెనకాల అసలు కారణం ఏమిటి? ఏ విషయాలపైన మీరు అందరికంటే కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఇవన్నీ కూడా ఈరోజు మీకు వివరంగా చెప్పబోతున్నాము. మరియు ఇప్పుడు అదే దగ్గరికి వచ్చింది. మీ భాగ్యదారాలు తెరుచుకొని సమయం ఆసన్నమైంది. మరియు మీ సంతోషం మీకు కాబోతుంది. అంతకంటే ముందు మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. మీరు పదే పదే చేస్తున్న తప్పు ఏమిటి? ఇదే ఒక పొరపాటు మీ యొక్క కష్టాన్ని అసంపూర్తిగా మిగిల్చేస్తుంది మరియు మీకు అడ్డంలు సృష్టిస్తుంది. కాబట్టి మీరు ఆ తప్పును గుర్తించి సర్దిద్దుకునేంత కాలం దుఃఖాలు మరియు ఇబ్బందులు మీ వెంట పడి ఉంటాయి. ఎంత త్వరగా మీరు దీనిని సర్దిద్దుకుంటారో అంత త్వరగా మీ జీవితం మళ్ళీ సరైన దిశలోకి సాగుతుంది. కానీ ఒకవేళ మీరు దీనిని నిర్లక్ష్యం చేస్తే పరిస్థితులు మరింత కఠినంగా కావచ్చు. అసలు ప్రతిసారి మిమ్మల్ని వెనక్కి నెట్టేస్తున్న ఆ తప్పు ఎలాంటిది? మీరు తెలియకుండానే పదే పదే ఇదే తప్పును పునరావృతం చేస్తూ మరియు ఇందువలనే విజయం మీ దగ్గరకు వచ్చి దూరం అయిపోతుంది. కానీ ఇప్పుడు సమయం వచ్చింది దాన్ని గుర్తించడానికి మరియు ఎప్పటికీ మీ జీవితం నుంచి ముగించడానికి. ఒకవేళ మీరు ఈ వీడియోని చివరి వరకు ఏకాగ్రతతో చూస్తే మీకు కేవలం ఈ తప్పు యొక్క అసలు కారణమే తెలియటమే కాదు, దీన్ని సరిదిద్ది జీవితంలో ఏ విధంగా కొత్త దిశకు తీసుకెళ్ళవచ్చు కూడా అర్థమవుతుంది. ఈ జ్ఞానం మీ అదృష్టం మార్చే శక్తిని కలిగి ఉంటుంది. మీ జీవితంలోనే కొత్త శక్తిని మరియు కొత్త మెరుపును తీసుకొస్తుంది మరియు మిమ్మల్ని ఆ స్థాయి వరకు చేర్చగలదు. దేనికోసం అయితే మీరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారో, ఈరోజు ఈ వీడియోలో మీకోసం ఏ భవిష్యత్తు అయితే చెప్పబోతున్నామో అలాంటి బహుశా మీరు ఇంతవరకు ఎప్పుడు విని ఉండరు. నా మాట తేలికగా తీసుకోకండి. ఎందుకంటే ఈ చెప్పబోయే మాటలు మీ భవిష్యత్తును మార్చే సామర్థ్యం దాగి ఉంది. ఇప్పుడు మీ జీవితంలోనే అలాంటి ఒక పెద్ద మార్పు రాబోతుంది. అది వింటే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఈరోజు నేను మీ అందరికంటే పెద్ద శత్రువు యొక్క రహస్యాన్ని ముందుకు తీసుకొస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఆ శత్రువు ఎవరో బయట వ్యక్తి కాదు. ఇతను మీతోనే ఎంతో దగ్గరగా ఉండే మనిషి. ఎవరైతే సొంత మనిషి ముసుగు వేసుకొని ప్రతిరోజు మీ చుట్టూ తిరుగుతున్నారో అతనే ఈ వ్యక్తి. మీ కుటుంబం, బంధం లేదా స్నేహితుల మధ్యలోనే ఎక్కడో దాక్కొని ఉన్నాడు. ఇప్పుడు సమయం వచ్చింది మీరు అతన్ని గుర్తించడానికి. మీ అందరికంటే పెద్ద విరోధి అతనే. ఎవరినైతే మీరు కళ్ళు మూసుకొని నమ్మేశారు, ఏ మనిషినైతే మీరు గుండె నిండా సొంత వాడిలాగా
అనుకున్నారో అతనే ఈరోజు వెన్నుపోటు పొడుస్తున్నారు. ఏవైతేనే అయితే మీరు పూర్తి మనసుతో సొంతవాడిగా భావించారో అతనే మీకు ఈ రోజున జీవితాన్ని ఒక పెద్ద ముప్పుగా మారారు. మీరు ఏ వ్యక్తిపైనా సరే అతడి కంటే ఎక్కువ విశ్వాసం ఉంచారో అతడి మీ జీవితంలో అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మీకు ఒక ముఖ్యమైన సలహా ఇవ్వబోతున్నాను. మీరు ఏ మనిషినైతే ఎక్కువగా నమ్ముతారో అతని విషయం పైన కొంత అప్రమత్తంగా ఉండండి. ఆయన మీ నుండి దూరంగా జరగడమే మంచిది నిరూపింపబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక చోట అతనే మీ సమస్యలకు కారణమవుతున్నాడు. ఇక ఆ సమయం దూరం లేదు. నలుమూలల మీ పేరే వినిపిస్తుంది. ప్రజల మీ విజయాన్ని మరియు శక్తిని ఉదారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి నేను పూర్తి విశ్వాసంతో ఈ మాట చెప్తున్నాను. కానీ నేను ఈ అడుగు కేవలం మరియు మీ మేలు కోసమే వేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీ జీవితం నుంచి దుఃఖం, కష్టం మరియు ఇబ్బందులు నెమ్మదిగా సమాప్తి కాబోతున్నాయి. ఇప్పుడు మీ అదృష్టాన్ని మార్చబోయేది మళ్ళీ దగ్గరికి వచ్చేసింది. ఈ రోజు నుంచి నేను చెప్పబోయే విషయాన్ని బాధ్యతగా చెప్తున్నాను. అందుకే ఒకవేళ ఎక్కడైనా సరే ఆ మాటలు మీకు కొంచెం కఠినంగా అనిపించినా సరే దానికి నన్ను క్షమించండి. ఏ మనిషినైతే మీరు మీ అన్నిటికంటే మంచి స్నేహితుడు అని చెప్పి అనుకుంటున్నారో అతనే వాస్తవానికి మీకు అందరికంటే పెద్ద విశ్వాసఘాతకం చేయబోతున్నాడు. అతనే మీ నమ్మకాన్ని వమ్ము చేయడం ఉంది. ఈ వ్యక్తి కేవలం మోసం చేయడమే కాదు, ఎక్కడో ఒక చోట మీ సమస్యకు పెద్ద కారణం కూడా అవుతున్నాడు. ఈ వ్యక్తి యొక్క సత్యం తెలుసుకుంటే మీరు బహుశా ఆదాయపోతారు. ఈ మనిషి మీ పైన నిరంతరం కుట్రలు పన్నుతున్నాడు. మీ మార్గంలోనే అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే నేను మిమ్మల్ని ముందే హెచ్చరిస్తున్నాను. ఈ పేరు గల వ్యక్తితో కొంచెం అప్రమత్తంగా ఉండండి. అతని పైన కళ్ళు మూసుకొని నమ్మకం ఉంచకండి. ఒకవేళ మీరు నిర్లక్ష్యం చేస్తే ఈ మనిషి మీ జీవితంలోనే మరిన్ని ఇబ్బందులను పెంచగలడు. ఈరోజు ఈ వీడియో మీకోసం చాలా ప్రత్యేకమైనది మరియు ముఖ్యమైనదిగా నిరూపణ కావచ్చు. కానీ ఇప్పుడు సమయం మారుతుంది. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేయడానికి ప్రయత్నం చేశారో ఒకరోజు వారు మీ విజయం ముందు తలంచడం కనిపిస్తుంది. ఈ పూర్తి బ్రహ్మాండం మీకు ఇప్పుడు మీ పక్షాన శక్తి పంపుతుంది. ఈశ్వరుడు మరియు దివ్యశక్తుల ఆశీర్వాదం మీ జీవితం పైన నెమ్మదిగా కొలవడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు మీ జీవితంలో నుంచి అబద్ధాలు ఆడేవారు, స్వంత వాళ్ళు మరియు మోసం చేసేవాళ్ళు దూరం అయిపోతారు. అలాగే నిజమైన వారు మరియు మంచి వ్యక్తులు మీ దగ్గరికి వస్తారు. అందుకే ఇప్పుడు సమయం వచ్చింది. మనిషిని గుర్తించడానికి మీ సంతోషాన్ని చూసి లోపలే కుళ్ళుకుపోతున్నారు. ఇప్పుడు సమయం వచ్చింది. మనిషిని గుర్తించడానికి ఈ సంతోషాన్ని చూసి లోపలే కూడుకుపోతున్నారు. ఇప్పుడు సమయం వచ్చింది. అలాంటి వ్యక్తికి దూరంగా జరగడానికి ఎవరైతే పైకి మీ మేలు కోరుతున్నట్టు కనిపిస్తున్నారో కానీ మనసులో మీ ఓటమి కోరుకుంటున్నారో పరమాత్ముని కృప మీతోనే ఉంది. అందుకే భయపడవలసిన అవసరం లేదు. కేవలం తెలివి మరియు అప్రమత్తత అవసరం. చాలా త్వరగా నేను సత్యాలు మీకు స్పష్టం కాబోతున్నాయి మరియు ఈ నిజం ముందుకు వచ్చినప్పుడు మీ జీవితంలోనే ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. అక్కడ మోసాల స్థానంలోనే కేవలం విజయం, సత్యం అని గెలుపు మాత్రమే మీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి. మరియు స్నేహితులారా, గడిచిన 12 సంవత్సరాలుగా ఒక నీడలా మిమ్మల్ని వెంటాడుతూ మీ ప్రతి అడుగులోనూ రక్షణ కవచమై నిలుస్తూ మిమ్మల్ని అన్ని రకాల కష్టాల నుంచి చివరికి మృత్యు వంటి ఘోర ప్రమాదాల నుండి ఘోర త్రుటిలో తప్పించి సమస్యను బయటకు తీసుకొచ్చే ఆ పరమ దివ్యమైన అత్యంత శక్తివంతమైన అదృష్ట శక్తి మీకు మరెవరో కాదు, తరతరాలుగా మీ వంశాలను, మీ పూర్వీకులను మరియు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్న మీ వంశ రక్షక దైవం, మీ కుల దేవత. ఇప్పుడు మీకు ఇంతకాలం అదృష్ట శక్తి ఎవరు, మనల్ని కాపాడుతున్న దైవం ఏది అని మీరు పడిన ఆరాటానికి మీకు మనసులోనే ఇప్పుడు పూర్తిగా తెరబడుతుంది. ఎందుకంటే మీ జీవితంలోని పేరుకుపోయిన చీకట్లను, కష్టాలను శాశ్వతంగా తుడిచిపెట్టి ఒక సరికొత్త సంతోషాల వెలుగును నింపడానికి స్వయంగా మీ కులదైవమే మీకు ఇప్పుడు భాగ్యాన్ని మార్చేందుకు మీ ఇంటి గడప తొక్కబోతుంది. మీరు చేసిన పుణ్యమే ఈరోజు ఆ దేవతను మీ వైపు నడిపిస్తుంది. మీ వంశాన్ని ఉద్ధరించే ఆ కులదేవత యొక్క అపారమైన అనుగ్రహం మీకు, మీ కుటుంబానికి ఎప్పుడూ ఉండే విధానంగా ఎలాంటి ఇబ్బందులున్నా వాటన్నిటిని ఆ తల్లి భుజాన వేసుకొని మిమ్మల్ని మీ విజయ తీరాలకు చేరవేస్తుంది. మరియు మహాదేవుడి యొక్క మరియు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఈరోజు మీరు చేయాల్సిన పని ప్రత్యేకమైన సాంప్రదాయకమైన పరిహారాలు, ఆర్థిక సమస్యలు తొలగిపోయి కష్టాలు తొలగడానికి మీకు ఈ పరిహారాలు ఖచ్చితంగా కూడా నమ్మకంతోనే చేయండి. ఈరోజు ఉదయాన్నే శివాలయంకి వెళ్ళి శివలింగానికి పచ్చి పాలు లేదా గంగా జలంతో అభిషేకం చేయండి. అభిషేకం చేస్తున్నప్పుడు ఓం నమః శివాయ లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వలన
మానసిక ప్రశాంతత లభించి అడ్డంకులు తొలగిపోతాయి. బిల్వ పత్రాల సమర్పణ 3 ఆకులు కలిపి ఉన్న 5 లేదా 11 బిల్వదళాలపై చందనంతో రామ లేదా ఓం అని రాసి శివుడికి సమర్పించండి. ఇది మీ సంకల్పాన్ని బలపరుస్తుంది. శివుడికి తెల్లని రంగు అంటే ప్రీతికరం కాబట్టి ఈ రోజున మీరు పేదలకు పాలు, పెరుగు, బియ్యం లేదా తెల్లటి వస్త్రాలను దానం చేయడం వలన జాతకంలోనే గ్రహ దోషాలు తొలగిపోయి అన్నిటికీ మీకు అర్హత వస్తుంది. పూజా మందిరంలో లక్ష్మీదేవి పటం ముందు ఆవినేతి దీపం వెలిగించి వీలైతే లక్ష్మీ అష్టోత్తరాన్ని లేదా శ్రీ సూక్తం పఠించండి. దీని వలన ఇంట్లోనే ప్రతికూల శక్తి అనగా నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. లక్ష్మీ మాతకు బియ్యం మరియు పాలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని మీరు కుటుంబ సభ్యులంతా కూడా పంచండి. ఈ ఇంట్లో సంపద స్థిరంగా ఉండడానికి సహాయపడుతుంది. మరియు ఈరోజు ప్రదోష కాలంలోనే అనగా సాయంత్రం వేళల్లోనే శివాలయంలోనికి లేదా సమీపంలో ఉన్న రావి చెట్టుకు దగ్గర కింద నువ్వుల నూనెను లేదా దీపం వెలిగించి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయండి. ఇది అప్పుల బాధ నుండి విముక్తి కలిగించడానికి మరియు నిలిచిపోయిన ధనం తిరిగి రావడానికి మార్గం సులభం చేస్తుంది. మరి ఇక ఏమాత్రం కూడా కుంగిపోకండి. మీ ఆత్మవిశ్వాసాన్ని అసలు కోల్పోకండి. గత 12 ఏళ్ళుగా మిమ్మల్ని రక్షిస్తున్న మీ కులదేవత శక్తి ఇప్పుడు మీ వెనకాలే నిలబడి ఉంది. మీ కష్టకాలం ముగిసిపోయింది. మీ విజయ యాత్ర ఇప్పుడే మొదలైంది. పరిస్థితులు మిమ్మల్ని ఎంత కిందకి లాగాలని చూసినా మీ నమ్మకం, మీ శ్రమ, ఆ దైవానుగ్రహం మిమ్మల్ని అంతకంటే కూడా పైకి లేపుతాయి. మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళే రేపు మీ విజయాన్ని చూసి చప్పట్లు కొడతారు. మీ వెనక ఉన్న ఆ దివ్య శక్తిని నమ్మండి. మీ పైన మీ నమ్మకం ఉంచుకోండి. సాగిపోండి మీ గమ్యం వైపు. మరి ఈ రాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జయశ్రీ.